ఏలినాటి శని. జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళైనా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్తారు. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని 30 ఏళ్లకు ఒకసారి తప్పకుండా వస్తుంది. ప్రతిసారి 7 నుండి 7.5 సంవత్సరాలు ఉంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అసలు తిట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శని ఆయుకారకుడు, శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభకార్యాలైనా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలు కూడా ఉన్నట్టు. శనికి శనివారం నాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు ఉన్న చోటో లేదా ఎక్కడన్నా శనీశ్వరుడికి దానితో దీపారాధన చేసి శనివారం నాడు 19 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభిషేకం చేయించినా కూడా మంచిది. ఏలినాటి శని నవగ్రహ దోష నివారణకు, ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్టయితే శనివారం పూట నవగ్రహాలకు 9 సార్లు ప్రదక్షిణ చేసి శనీశ్వరునికి నువ్వుల నూనెతోని దీపాన్ని వెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని, ఇలా 9 వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి దానిని ఒక మట్టి కుండలో గాని ఇనుప పాత్రలో గాని ఉంచాలి. దానిపై నల్లని వస్త్రాన్ని కప్పి నల్ల పుష్పాలు, నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గాని శూద్రునికి గాని సువర్ణ సహితంగా దానం ఇవ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానం చేసినచో ఏలినాటి శని కొంత మేరకైనా నివృత్తి అగునని చెప్తుంటారు. ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే ఏ గ్రహశాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్బ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లయితే కొంత మేరకు దోషవృత్తి తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు. ఏలినాటి శనిగ్రహ దోష శాంతి విధానం: మయూరి నీలం ధరించుట, శని జపం ప్రతిరోజు జపించుట, శనికి తిలాభిషేకం చేయించుట, శివదేవునకు అభిషేకం ప్రతి శనివారం రోజు 8 రూపాయలు లేదా 8 సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట, శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదాన్ని పంచుట, ప్రతిరోజు నువ్వుండలు కాకులకు పెట్టడం వలన, శనివారం రోజు రొట్టెపై నువ్వుల నూనె వేసి కుక్కలకు పెట్టడం వలన, అలాగే హనుమంతుని పూజ వలన, సుందరాకాండ లేదా నల చరిత్రను చదవడం వలన, కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్ల నువ్వులు, మేకు కలపడం వలన, శని ఏకాదశ నామాలు చదవడం వలన, శనీశ్వర, కోన, పింగళ, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర ప్రతిరోజు చదవడం వలన, బియ్యపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టడం వలన, ఆవుకు నల్ల చెక్క ప్రతిరోజు పెట్టడం వలన, ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షిణ చేయడం మరియు నల్ల నువ్వులు, మినుములు కలిపిన నీటిని రావి చెట్టుకు పోయడం వలన, ఇనుముతో చేసిన ఉంగరాన్ని ధరించడం వలన, చేపలు పట్టే పడవ ముందు భాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించడం వలన, బ్రహ్మణుకు నల్ల వంకాయ, నల్ల నువ్వుకు మేకు, నల్లని దుప్పటి దానం, ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టుట వలన, నల్లని దుప్పటి దానం చేయడం వలన, అయ్యప్పమాల ధరించడం వలన, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించడం వలన, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయంలో శివుని దర్శనం, హనుమంతుని దర్శనం చేయడం వలన శనిగ్రహ దోషాన్ని నివారించుకోవచ్చు.